యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సంపూర్ణ రాత్రి ప్రార్థన. నూతన సంవత్సరం 2023 జనవరి నుండి పునః ప్రారంభం. ప్రతి నెల ఆఖరి బుధవారం. సమయం రాత్రి 9 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. అందరికీ ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్, యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF హైదరాబాద్. ఈరోజు ప్రభు చేసిన స్వస్థత కార్యం గురించి మనము ధ్యానిస్తున్నాం. లూకా సువార్త 13వ అధ్యాయము 10 నుండి 17 వచనాలు నేను చదువుతున్నాను. లూకా సువార్త 13:10. లూక్ 13:10-17. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరములో బోధించున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవబడలేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగని ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరిచాను. యేసు విశ్రాంతి దినమున స్వస్థపరిచినందున ఆ సమాజ మందిరపు అధికారి కోపంతో మండిపడి జనసమూహం చూచి, పని చేయదగిన 6 దినములు కలవు గనక ఆ దినంలోనే వచ్చి స్వస్థత పొందడి, విశ్రాంతి దినమందు రావద్దని చెప్పాను. అందుకు ప్రభు, వేషధారులారా, మీలో ప్రతివాడును విశ్రాంతి దినమున తన ఎద్దునైనను గాడిదనైనను గాడి ఎద్దు నుండి విప్పి తోలుకొని పోయి నీళ్లు పెట్టును కదా. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపదగదా అని అతనితో చెప్పాను. ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు ఆయనను ఎదిరించిన వారందరూ సిగ్గుపడిరి. అయితే జన సమూహమంతయు ఆయన చేసిన ఘనకార్యములన్నిటినీ చూచి సంతోషించెను. హల్లెలూయా. యేసు ప్రభు ఈ లోకానికి రావడానికి ముఖ్య కారణం పాపముల నుండి ప్రజలను విడిపించడానికి, అలాగే రోగముల నుండి విడిపించడానికి, శాపపు కట్లను తెంపడానికి. కొందరు యేసు ప్రభు దగ్గరకు వచ్చి, అయ్యా నన్ను స్వస్థపరచమని అడిగి స్వస్థత పొందుకున్నారు. కొందరు అడగగానే యేసు ప్రభు వారిని ఏం చేసినాడు? స్వస్థపరిచినాడు. నాకు అనిపిస్తుంది, ఆయన సన్నిధికి వస్తే చాలు నీకు స్వస్థత తప్పకుండా కలుగుతుంది. ఇక్కడ నడుము వంగిపోయిన ఒక స్త్రీ, 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన స్త్రీ, అంటే దీర్ఘకాల వ్యాధి నుండి బాధపడుతుంది. ఇట్స్ ఎ పెరీనియల్ ప్రాబ్లం, ఇట్స్ లాంగ్ టర్మ్ డిజీజ్. 18 సంవత్సరాల నుండి బాధ. ఆమె ఈ బాధతో బలహీనపరచు దయ్యం, అంటే సైతానే కదా, రోగాన్ని తెచ్చి మనుషులను పీడించి అంటే నాశనానికి నడిపించేది సాతాను కార్యాలు కనుక ఇది బలహీనపరచు దయ్యం అని ఈమె ఇలాంటి దయ్యంతో బాధపడుతుంది. 18 ఏండ్ల నుండి బాధపడుతుంది. నడుము పూర్తిగా వంగిపోయింది. నడుము వంగిపోయింది. నేను అనుకుంటా ఎముకలంతా వంకర టింకర అయిపోయిందేమో. ఆమె చక్కగా నిటారుగా నడవలేదు. ఆమె ఎవరిని నేరుగా చూడలేదు. ఆమె దేవుని తట్టు, ఆకాశం తట్టు కూడా కన్నులెత్తి చూడడానికి ఆమెకు ఆరోగ్యము లేదు. పూర్తిగా అంగవైకల్యముతో ఉన్నది. నడుము వంగిపోయి నడవలేక నిలవలేక ఎంత బాధపడుతుందో ఆమె సమాజ మందిరమునకు వచ్చింది. అది చాలా గొప్ప కార్యం. దేవునికి స్తోత్రం. నేను ఎప్పుడు ఈ వాక్య భాగం ధ్యానించినప్పుడు అనుకుంటాను, ఈ స్త్రీ ఒకవేళ ఇంటి దగ్గర ఉంటే ఆనాడు ఆ స్వస్థత కార్యము జరగకుండే. ఆమె సమాజ మందిరానికి వచ్చింది. యేసు సన్నిధికి వచ్చిన వారిని యేసు తప్పకుండా బాగు చేస్తాడు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధమైన వాక్యం విడుదలవుతుండదు. చూడండి, స్వస్థత జరుగుతుంది. పరిశుద్ధ గ్రంథంలో ఉంది కదా, ఆయన వాక్కును పంపి ఏం చేస్తాడు? బాగు చేస్తాడు. అంటే ఆ సమాజ మందిరంలో బోధకుల స్థానంలో నిలబడి బోధకు ఆయన సిద్ధమవుతుండగా ఆయన చూసిన దృశ్యం ఇది. మరి ధర్మశాస్త్ర చట్ట ప్రకారము వారికి స్త్రీలకు స్థానం లేదు. సమాజ మందిర ప్రాంగణంలో వారి స్త్రీలు కూర్చునేదని నేను చదివినాను. అంటే మొట్టమొదటి స్థానంలో రబ్బోనీలు, యాజకులు, ప్రధాన యాజకులు, తర్వాత ప్రముఖులు యూదులు, దాని తర్వాత పరదేశులు, మరి దాని తర్వాత చిట్ట చివరిలో స్త్రీలు ఉండేది. సమాజ మందిరంలో వారికి స్థానం లేదు. అట్టి పరిస్థితిలో యేసు ప్రభు
బోధకుని స్థానంలో నుండి మొట్టమొదట చూచింది ఎవరిని? నడుము వంగిపోయిన స్త్రీని చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. సాధారణంగా ఎవరిని చూస్తారు? పెద్దలను, లేక మరి ఘనులైన వారిని, ధనవంతులైన వారిని ఈ లోకము చూస్తుంది, గౌరవిస్తుంది, లక్ష్య పెడుతుంది. కానీ దేవుడు దీనులను ఏం చేస్తున్నాడు? లక్ష్య పెడుతున్నాడు. దేవుడు దీనులను లక్ష్య పెడతాడు. ఆయన అహంకారులను ఎదిరించి దీనులకు తన కృపను ఇస్తాడు. మరి ప్రభు ఈమెను చూచి అనుంది. 12వ వచనం చూడండి, లూకా 13:12. యేసు ఆమెను చూచి. ఈరోజు కూడా యేసు నిన్ను నన్ను ఏం చేస్తున్నాడు? చూస్తున్నాడు. ఆ రోజు ఆమె ఎంత బాధలో వచ్చిందో. ఆమె భర్త కూడా ఆమె పట్ల విసుగు చెందినాడేమో. చూడండి, దీర్ఘకాల రోగంతో బాధపడే ఏ స్త్రీని ఏ పురుషుడు ఇష్టపడతాడు? పిల్లలు కూడా విసిగిపోయినారేమో, కుటుంబంలో ఉన్న బంధువులు కూడా ఆమెను తృణీకరించినారేమో. ఆమె వల్ల ఏ ప్రయోజనం లేదు కదా వారికి, కుటుంబానికి. చూడండి, కుటుంబంలో ఎంత ప్రయాసపడినా కొందరికి స్త్రీలకు మరి గౌరవం దక్కదు. కానీ ఈమె వల్ల ఏ ప్రయోజనం కుటుంబానికి లేదు. పైగా ఎన్ని డబ్బులు ఈమె కొరకు వ్యయమైందో. తృణీకరింపబడిన స్త్రీ అంటే అంతగా బాధపడే స్త్రీ, బలహీనపరచు దయ్యము పట్టిన స్త్రీ. ఈమెను యేసు చూచినాడు. యేసు నిన్ను నన్ను ఏం చేస్తున్నాడు? చూస్తున్నాడు. ఆయన చూచుచున్న దేవుడు. నువ్వు అనుకుంటావు, నన్ను ఎవరు పట్టించుకుంటారు? నా పరిస్థితి ఎవరికి తెలుసు? నా రోగం ఎవరికి తెలుసు? చెప్పుకోలేని రోగాలతో ఎంతమంది బాధపడుతున్నారు. పైకి చెప్తే మనుషులు మరి అసహించుకుంటారు. మనుషులు అంటారు, ఏం పాపం చేసినావో నీకు ఈ రోగము వచ్చింది. యేసు నయము చేయలేని ఏ రోగము లేదు. ప్రతి విధమైన వ్యాధిని, ప్రతి రోగాన్ని యేసు ప్రభు బాగు చేయగలడని నమ్మాలి. ఎందుకంటే ఆయన సర్వశక్తి గల దేవుడు. ఎల్ షదాయ్ అంటే యెహోవా సర్వశక్తి మంతుడు. ఆయన సమస్తం చేయగలడు. కనుక నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా ప్రభు సన్నిధికి వస్తే నీకు తప్పకుండా ఆ పరిస్థితి నుండి విడుదల కలుగుతుంది. ఆరాధన, మనము సంఘంలో ఆరాధిస్తూ ఉంటాం. ఎందుకంటే ప్రజలను ఆరాధనలో నడిపించాలి. ఆరాధన చేస్తున్నప్పుడు నీ రోగము, నీ కట్లు అవన్నీ కూడా ఏమవుతుంది? తొలగిపోతుంది. దేవునికి స్తోత్రం. ఆరాధించినప్పుడే యేసు మరి దిగి వస్తాడు, సంచరిస్తాడు మన మధ్యలో. మన బాధల నుండి నివారణ మనకు కలుగుతుంది. మన భయములు వదిలిపోతుంది, మన చిక్కులు వదిలిపోతుంది. పైగా దీవెనలు అందుకుంటాం. ఇక్కడ అంటే ఆయన సమాజ మందిరంలో బోధకు వస్తున్నాడు, కానీ ఆయన దృష్టి ఎవరి మీద ఉన్నది? ఆ దీనురాలైన మీద, ఆ రోగి అయిన స్త్రీ మీద ఆయన దృష్టి ఉంది. యేసు ఆమెను చూచి ఏమన్నాడు? రమ్మన్నాడు. యేసు ఎప్పుడు రమ్మంటాడు. మనం ఎన్నిసార్లు ఎంతమందిని పొమ్మంటాం కదా, మనం సహాయం చేయడానికి వెనకాడతాం. కానీ యేసు ఎప్పుడు కూడా అలాగన్నాడు, నేడే రక్షణ దినం, నేడే నీవు నాతో కూడా పరదయసులో ఉంటావు. ఎప్పుడు రేపన్నాడు, రమ్మంటాడు, పొమ్మన్నాడు. ఒకేసారి యేసు పొమ్మన్నాడట. నువ్వు వెళ్ళి సర్వ లోకానికి, సర్వ సృష్టికి సువార్త అందించు. తక్కిన సమయాలంతా కూడా యేసు రమ్మంటాడు. యేసు ప్రభు ఆమెను చూసినాడు, ముందుకు రమ్మంటున్నాడు. ముందుకు రమ్మంటే మరి ఆ ధర్మశాస్త్ర ఆ దినాల్లో ఎంత పట్టుదల వారికి. స్త్రీలను ముందుకు రానియరు, వారిని వెనుకకు నెట్టేస్తారు. కానీ యేసు ప్రభు అంటున్నాడు, ముందుకు రమ్మంటున్నాడు. నాకు అనిపించింది ఆ స్త్రీ ఎంత భయపడిందో. ధర్మశాస్త్ర విధులకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే ఏం చేస్తారు? రాళ్ళు కొట్టి చంపేస్తారు. కానీ ఆమె యేసు రమ్మన్నాడు కనుక ధైర్యం కూడగట్టుకుంది. ఆమెను ఎవరూ లెక్క పెట్టలేదు. కానీ ఆ రోజు అందరూ ఆమెను చూసే రీతిగా దేవుడు ఆమెను దీవించినాడు. దేవునికి స్తోత్రం. ఆమె మరి నడుము వంగిపోయి ఉన్నది, నడవలేకున్నది. ఆయన ధైర్యం తెచ్చుకొని యేసు రమ్మన్నాడు కనుక ఆమె ముందుకు అడుగులు వేసింది. దేవునికి స్తోత్రం. భయపడలేదా? సాధారణంగా మరి అట్టి పరిస్థితుల్లో ఏ స్త్రీ అయినా భయపడేదేమో, యేసు రమ్మన్నా రాలేక అక్కడే ఉండేదేమో. కానీ ఈ స్త్రీ ధైర్యం తెచ్చుకునేది. కొన్నిసార్లు మనం ధైర్యము తెచ్చుకోవాలి, శక్తి తెచ్చుకోవాలి. మరి తెచ్చుకున్నది. ఎలా తెచ్చుకుంటావు? దేవుని బట్టి తెచ్చుకుంటావు, దేవుని బట్టి ధైర్యాన్ని తెచ్చుకుంటావు, దేవుని బట్టి శక్తిని తెచ్చుకుంటావు. ఈమె ధైర్యం తెచ్చుకొని ముందుకు అడుగులేసింది. యేసు ఆమెను చూచి రమ్మంటున్నాడు. ఆమె ముందుకొచ్చింది. వాళ్ళు ఆమెను ఆటంకపరచలేకపోయినారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు మాట విని నువ్వు ముందుకు అడుగేస్తే సింహముల నోళ్లను ఏం చేస్తాడు? మూయించేస్తాడు. దేవునికి స్తోత్రం. అది నాకు సంభవించింది నా సేవా జీవితంలో. యేసు రమ్మన్నాడు అంతే. నన్ను
నేను ఇంకెక్కడ చూడలేదు, ఏసు తట్టే చూసి పైన పోయినాను, ఇప్పుడు కూడా ఏసు తట్టే చూసి నడుస్తున్నాను. దేవుని స్తోత్రం. ఎందుకంటే నువ్వు ఎటు చూసినా నీకు అధైర్యమే, ఎటు చూసినా బెదిరింపులే, ఎటు చూసినా నిన్ను క్రిందికి దించేవారే. కానీ యేసును చూసినప్పుడు నీకు తప్పకుండా నీ జీవితంలో విజయము నీవు సాధిస్తావు. దేవునికి స్తోత్రం. ఈమె యేసు తట్టే చూసింది. ఆమె అక్కడున్న పురుషుల తట్టు, ఆ యాజకుల తట్టు, ఆ పెద్దల తట్టు, ఆ బోధకుల తట్టు చూడలేదు. యేసు వైపు చూసి ఆమె ముందుకు సాగింది. యేసు ఆమెతో ఈ మాట అంటున్నాడు, రమ్మని పిలిచి, అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి. హల్లెలూయా. యేసు మాట ఎంత శక్తిగల మాట కదా. ఆయన మాటతో దయ్యములను వెళ్ళగొట్టినాడు. ఆయన మాటతో రోగులను స్వస్థపరిచినాడు. రోగుల మీద ఆయన చేతులుంచగానే వారు స్వస్థత పొందినారు. మాట సెలవిస్తున్నాడు, అమ్మా నీ బలహీనత నుండి నీ విడుదల పొంది ఉన్నావు. అంతే, యేసు మాట శక్తి గల మాట. తర్వాత ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమ పరిచాను. హల్లెలూయా. అంటే యేసు శక్తి చూడండి. యేసు చేతులుంచగానే ఆమె నిఠారుగా నిలబడుతుంది. ఆమె చక్కగా నిలబడి దేవుణ్ణి మహిమపరిచి. యేసు యొక్క తాకిడి. అపోస్తలుల కార్యం 28:8 చూడండి. యాక్ట్స్ 28:8. అప్పుడు పొప్లి యొక్క తండ్రి జ్వరము చేతను రక్తభేది చేతను బాధపడుచు పండుకొని ఉండెను. పౌలు అతని యొద్దకు వెళ్ళి ప్రార్థన చేసి అతని మీద చేతులుంచి స్వస్థపరిచాను. హల్లెలూయా. పౌలు యేసు ప్రభు భక్తుడు, యేసు ప్రభువును వెంబడించేవాడు, యేసు ప్రభు సేవకుడు. ఆ సేవకుని కూడా అట్టి శక్తిని దేవుడు ఇవ్వడం మనం చూస్తున్నాం. రోగి మీద చేతులు ఉంచగానే ఆ రోగి విడుదల పొందుతున్నాడు. మార్క్సు వార్త 6:5 చూడండి. కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచడం తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయాను. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడాడు. యేసు ప్రభు తన సొంత గృహంలో అద్భుతాలు చేయలేకపోయినాడు. ఎందుకంటే సొంత వారు ఆయనను నమ్మలేదు. ఇతడు మరియ కుమారుడు కాడా? 6:3 చూడండి. ఇతడు యాకోబు, యోసే, యూదా, సీమోను అనువారి సహోదరుడు వడ్లవాడు కాడా? ఇతని అక్క చెల్లెండ్రు అందరూ మనతో ఉన్నవారు కారా అని చెప్పుకొని ఆయన విషయమై అభ్యంతరపడి. యేసు విషయమై స్వప్రజలు, సొంత ఊరిలో ఉన్న ప్రజలు అభ్యంతరపడుతున్నారు. అందుకు యేసు ప్రవక్త తన దేశంలోనూ తన బంధువుల్లోనూ తన ఇంటి వారిలోనూ తప్ప ఎక్కడను ఘనహీనుడు కాడని చెప్పాను. అందువల్ల కొద్ది మంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలక పోయాను. ఆయన వారి అవిశ్వాసము చూచి ఆశ్చర్యపడి. అంటే యేసు ప్రభు ఆశ్చర్య కార్యం, అద్భుత కార్యం చేయాలంటే తప్పకుండా నీలో నాలో ఏముండాలి? విశ్వాసము ఉండాలి. విశ్వాసము లేకుంటే అవిశ్వాసం ద్వారా స్వస్థత కార్యాలు జరగవు. చాలా అద్భుతాలు చేయలేకపోయినాడు. ప్రజలు ఆయన నమ్మలేదు. 6:13 చూడండి. అనేక దయ్యములను వెళ్ళగొట్టుచు నూనె రాచి ఆయన రోగులను స్వస్థపరచుచుండెను. హల్లెలూయా. తరువాత చూడండి 7:32. మార్కు 7:32. అప్పుడు వారు చెవుడు గల నత్తివాని ఆయన యుద్ధకు తోడుకొని వచ్చి వాని మీద చెయ్యి ఉంచుమని ఆయనను వేడుకొని. వారి విశ్వాసం, చెవుడు నత్తి గలవాన్ని యేసుప్రభు దగ్గర తెచ్చి ఆయన చేతులు చేసాలు బాగా అయిపోద్దని విశ్వాసం. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరుస్తుంది. నీ విశ్వాసం నిన్ను బాగు చేస్తుంది. ఒక సహోదరుడు, అంటే ఒక వృద్ధాప్యంలో ఒక సహోదరు వచ్చి, అమ్మా నువ్వు ఇంగ్లీష్లో ప్రార్థన చేయి, ఇంగ్లీష్లో ప్రార్థన చేస్తేనే నాకు బాగా అవుతుంది. ఇంగ్లీష్లో కాదు శక్తి ఉండేది, యేసులో శక్తి ఉంది. దేవుని స్తోత్రం. తర్వాత మార్క్ 16:18 చూడండి. పాములను ఎత్తి పట్టుకుందరు, మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదరని వారితో చెప్పారు. శిష్యులకు సెలవిచ్చినాడు అనమాట. మీరు వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త అందించండి, సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను అందించండి. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడు, నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏమనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకుందురు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పాను. లూకా సువార్త 4:40 చూడండి. లూక్ 4:40. సూర్యుడు అస్తమించుండగా నానావిధ రోగముల చేత పీడింపబడుచున్న వారు ఎవరెవరి యుద్ధం ఉండిరో వారందరూ
ఆ రోగులను ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. అప్పుడు ఆయన వారిలో ప్రతివాని మీద చేతులుంచి వారిని స్వస్థపరిచెను. హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఆ విశ్వాసం ఉండాలి. నువ్వు మందిరంలోకి అడుగు పెట్టగానే నీ బాధలన్నిటి నుండి యేసు విడిపించగలడని, ఆయన చేతులు నీ తల మీద ఉన్నదని, నిన్ను ముట్టుతున్నాడని నీకు ఆ విశ్వాసం ఉండాలి. హల్లెలూయా. చాలా మంది వచ్చి యేసయ్యా నన్ను ముట్టు, నన్ను బాగు చేయి, నన్ను స్వస్థపరచంటే ఇవి నెమ్మదిగా వచ్చి ఆ సమాజ మందిరం ఆ ప్రాంగణంలో ఉన్నది. ఆమె ఏం కోరలేదు. ఆమెకు ఆ రోజు ఆ ఘనమైన కార్యము, ఆ స్వస్థత క్రియ జరుగుతుందని కూడా ఆమెకు తెలియదు. అప్పుడు నాకు అనిపించింది, నిజంగా మనం ఊహించని కార్యాలు కూడా మనకెన్నడూ అలా జరుగుతుందని, మనకి ఏ మరి ఆశ లేని కార్యాలు కూడా యేసు ప్రభు సన్నిధికి వస్తే అది ఆయన చేయగలడు. దేవునికి స్తోత్రం. ఆమె నిరుత్సాహంగా, అనారోగ్యంగా 18 సంవత్సరాలు బలహీనపరచు దయ్యంతో నడుము వంగిపోయి దయ్యంతో బాధపడుతుంది. అట్టి స్త్రీ యేసు ప్రభు ఆమెను చూసినాడు, ఆమెను ముందుకు రమ్మని చెప్పినాడు. ముందుకు వచ్చినప్పుడు ఆమె మీద చేతులుంచినాడు. చేతులుంచగానే ఆమెకు అద్భుతం జరిగింది. ఆమె నిఠారుగా నిలబడుతుంది. ఆ బలహీనత నుండి విడుదల పొందింది. దేవుని ఏం చేసింది? ఆమె మహిమపరిచింది. దేవుని స్తోత్రం. అంటే ఇంత గొప్ప కార్యం. నువ్వు దేవుని ఆజ్ఞలను, విధులను పాటిస్తూ ఆయన సన్నిధికి వచ్చి ఆయన చెప్పిన మాట వింటే నీవు అడగనివి కూడా నువ్వు పొందుకుంటావు, నీవు ఆశించనివి కూడా నువ్వు పొందుకుంటావు, నువ్వు కోరుకున్నవన్నీ కూడా నీకు జరుగుతుంది. నీ ప్రార్థనలన్నిటికీ ఆయన జవాబిస్తాడు. ఊహించని కార్యాలు నీ జీవితంలో ఆయన చేయగలడు. ఆమె ఎప్పుడైనా అనుకుందా? ఆమె నిఠారుగా నిలబడి స్వస్థత కార్యం ఆమెకు జరుగుతుందా? ఆమె ఆశించలేదు. ఆమె సన్నిధికి వచ్చింది అంతే. యేసు ఆమెకు ఆ కార్యము, ఆ గొప్ప కార్యం చేసినాడు. దేవునికి స్తోత్రం. మరి ఇక్కడ జరిగింది ఏంటో చూడండి. 14వ వచనం. యేసు విశ్రాంతి దినమున స్వస్థపరిచినందున సమాజ మందిర అధికారి కోపముతో మండిపడి జనసమూహం చూసి పనిచేయదగిన 6 దినములు కలవు కనుక ఆ దినంలోనే వచ్చి స్వస్థత పొందుడు. చూడండి, ఎక్కడ మంచి కార్యం జరిగినా, ఎక్కడ దైవ క్రియలు జరిగినా తప్పకుండా ఒక శోధన ఉంటుంది. ఇక్కడ చూడండి, పడింది ఒక శోధన. విశ్రాంతి దినమున ఈ స్త్రీకి స్వస్థత కార్యం జరిగినందుకు ఒకరికి సంతోషం లేదు. ఎవరికి? అది సమాజ మందిరపు అధికారి. ఆయన కోపంతో మండిపడినాడు. ఎందుకు కోపంతో మండిపడినాడు? ఇన్ని ఏండ్ల నుండి బాధపడే ఈ స్త్రీకి విడుదల కలిగిందని సంతోషం కలగాలి కదా, సంతోషం కలగాలి. కానీ ఇతనికి కోపంతో మండిపడుతున్నాడు. 6 దినంలో మీరు వచ్చే స్వస్థత పొందాలి. ఆయన ఏమనుకుంటున్నాడంటే స్వస్థత కార్యం కూడా ఒక పనితో సమానం. స్వస్థత అంటే దేవుడు చేసే కార్యం. అది రోగం నుండి విడుదల దేవుడు చేసే కార్యం. కానీ సమాజ మందిరపు అధికారికి ఆ జ్ఞానం లేదు, అభ్యంతర పడుతున్నాడు. అంటే ఇది ఒక పనితో సమానంగా అతను ఎంచుతున్నాడు. అప్పుడు ప్రభు ఏమంటున్నాడు చూడండి, 15వ వచనం. వేషధారులారా, రోషం కలిగి మాట్లాడుతున్నాడు. అట్టివాన్ని వేషధారులారా అని పిలుస్తున్నాడు, ఖండిస్తున్నాడు. అంటే వాడు ప్రేమ లేనివాడు. ఈరోజు కూడా ప్రేమ లేని పరిచర్యలను యేసు ప్రభు తప్పకుండా ఇలాగే గద్దిస్తున్నాడు. వేషధారులారా. ఎందుకంటే అక్కడ కేవలం బోధలు ఉంటాయి కానీ బోధకు తగిన క్రియలు లేవు. ప్రేమ పరిచర్య లేదు. ప్రేమ అంటున్నారు కానీ ప్రజలకు ప్రేమతో వారు పరిచర్య చేయడం లేదు, వారి అవసరతలు చూడడం లేదు, వారి కొరకు ప్రయాసపడడం లేదు. అప్పుడు యేసు ప్రభు చాలా కోపపడి, వేషధారులారా, మీలో ప్రతివాడును విశ్రాంతి దినమున తన ఎద్దునైనను గాడిదనైనను గాడి యొద్ద నుండి విప్పి తోలుకొని పోయి నీళ్లు పెట్టును కదా. ఒక జంతువు మీద ఉన్న కనికరం కూడా ఒక మనిషి మీద లేదా అని అడుగుతున్నాడు అనమాట. మనిషి దేవుని రూపంలో సృజింపబడినాడు. మనిషి కొరకే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు. వారి పాపం నుండి విడుదల చేయడానికి వచ్చినాడు, వారి రోగంలో బాపడానికి వచ్చినాడు. యేసు ప్రభు మెస్సయ్య అని యూదులు నమ్మడం లేదు. అందుకే ఈ అభ్యంతరాలు పెడుతున్నారు. మనిషి మీద, మరి జంతువు మీద ఉన్న కనికరం కూడా మీరు ఒక మనిషి మీద చూపెట్టడం లేదు. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింప దగదా. అబ్రహాం కుమార్తె అంటే అబ్రహాము మనకందరి విశ్వాసులకు తండ్రిగా ఉన్నాడు. ఆమె కూడా అబ్రహాం కుమార్తె అంటున్నాడు. ఆమె యేసునందు విశ్వాసం ఉంచింది, స్వస్థత పొందింది. కాబట్టి ఆమె అబ్రహాము కుమార్తెగా ప్రభు అంటున్నాడు. అబ్రహాము కుమార్తె అని ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపదగదా అని అతనితో చెప్పాను. ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు ఆయనను ఎదిరించిన వారందరూ సిగ్గుపడతారు తప్పకుండా.
నీవు ప్రభువునందు ప్రగాఢమైన విశ్వాసం కలిగి ప్రభు చెప్పిన కార్యాలు చేస్తూ ముందుకు సాగితే తప్పకుండా ప్రభు నీ పక్షంగా ఉంటాడు. నీకు విరోధంగా రూపింపబడి ఏ విధ ఆయుధము వర్ధిల్లదు. ఆయన నీ పక్షమందుండి మరి నీకు ఎదురాడే వారి నోళ్లను మూయిస్తాడు. అక్కడ ఎదిరించిన వారందరూ సిగ్గుపడే. అయితే జనసమూహం అంతయు ఆయన చేసిన కార్యములను ఘన కార్యములన్నిటినీ చూచి సంతోషించి. హల్లెలూయా. ఈ లోకంలో మనల్ని చూసి ఏడ్చేవారు ఉంటారు, మనల్ని చూసి సంతోషించేవారు ఉంటారు. నువ్వు సంతోషించేవారిని చూసి ఊబిపోనవసరం లేదు, ఏడ్చేవాడిని చూసి కృంగిపోనవసరం లేదు. విశ్వాసంలో కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచి ఈ పందరంగంలో ఓపికతో నీవేం చేయాలి? పరిగెత్తాలి. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా ప్రభు శక్తిమంతుడు అని నమ్మాలి. ప్రభు సర్వశక్తిమంతుడు. నువ్వెంత దూరంలో కూర్చున్నా, నువ్వెంత దగ్గరలో ఉన్నా, నువ్వెక్కడున్నా ప్రభు చూపులు నీ మీద ఉన్నాయి. ఆయన నిన్ను చూచే దేవుడు. ఎంతకాలం నుండి బాధ, ఎంతకాలం నేను సహించాలి, ఎన్ని సంవత్సరాల నుండి నేను ఈ యొక్క కష్టాన్ని అనుభవిస్తున్నానని నువ్వు అనుకుంటున్నావు. కానీ ప్రభు కన్నులు నీ మీద ఉన్నాయి. నీ స్థితిగతులను ఆయన చూస్తున్నాడు. ఆయన మంచివాడిని చూస్తున్నాడు, ఆయన చెడ్డవాడిని కూడా చూస్తున్నాడు. ఆయన నిందు విశ్వాసం ఉంచేవాడిని చూస్తున్నాడు, అపనమ్మకంతో ఉండేవాడిని కూడా చూస్తున్నాడు. ఆరోగ్యం ఉన్నవాడిని చూస్తున్నాడు, ఆరోగ్యం లేని వాడిని చూస్తున్నాడు, బాధలో ఉండేవాడిని చూస్తున్నాడు, దేవుని భయం లేని వాడిని చూస్తున్నాడు. ఆయన సమస్త వాటి మీద ఆయన కన్నులున్నాయి. సర్వజీవులను ఆయన పరీక్షించే దేవుడు, ఆకాశమందున్న దేవుడు, ఆయన నిన్ను చూచుచున్న దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. నీ బాధలు ఆయనకు తెలియజేయాలి. ఆయన నిన్ను బాగు చేస్తాడు. ఎన్నో సంవత్సరాల నుండి రుణ బాధల్లో చిక్కుకొని కృంగి వంగిపోయినావేమో, కుటుంబంలో సమాధానం లేక వంగిపోయినావేమో, మనసులో నెమ్మది లేక వంగిపోయినావేమో, ఎన్నెన్నో భయాల చేత వంగిపోయినావేమో, ఉద్యోగ సమస్యల చేత వంగిపోయినావేమో, పిల్లలను కూర్చున్న చింత చేత వంగిపోయినావేమో, శరీరంలో ఉన్న రుగ్మతల చేత వంగిపోయినావేమో. ఆనాడు 18 సంవత్సరాల నుండి బలహీనపరచు దయ్యము చేత బాధపడి నడుము వంగిపోయినది. ఆమె నిలవలేదు. ఆమె ఎవరిని నేరుగా చూడలేదు. దేవుని తట్టు కూడా కన్నులెత్తడానికి శక్తి లేదు. కానీ యేసు ఆమెను చూచి రమ్మని పలికి నీ బలహీనతల నుండి నువ్వు విడుదల పొంది ఉన్నావని ఆజ్ఞాపించినప్పుడు ఆమె తన బలహీనతల నుండి విడుదల పొంది ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరిచి. ఈ అద్భుతము నీ జీవితంలో జరగాలి. ఈ అద్భుతము మనందరి జీవితంలో జరగాలి. దీర్ఘకాలంగా బాధపడుతున్నావా? ఎన్నో సంవత్సరాల నుండి తిప్పలు పడుతున్నావా? నాకు దారి ఏదని నువ్వు అనుకుంటున్నావా? నాకు సహాయకుడు ఎవరని నువ్వు అనుకుంటున్నావా? నన్ను ఎవరు చూస్తున్నారని అనుకుంటున్నావా? ప్రభువు నిన్ను చూస్తున్నాడు. ప్రభువు నిన్ను రమ్మంటున్నాడు. ప్రభు హస్తం నీ మీద ఉన్నది. తప్పకుండా నీ బలహీనతలను విడుదల పొంది ఉన్నావు. దేవుని మహిమపరచు, దేవుని మహిమపరచు. హల్లెలూయా. ప్రభు నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని కృంగిన వారిని లేవనెత్తగలవని విశ్వాసంతో మేము ప్రార్థిస్తున్నాం. నీ బలమైన చెయ్యి చాపి ఎటువంటి నాశనకరమైన జిగటగల దొంగ ఊబిలో ఉన్న వారిని పైకి లేవనెత్తమని, వారు చక్కగా నిఠారుగా నిలబడి నిన్ను మహిమపరిచే ఆ యొక్క స్థితి వారికి దయచేయమని, నీ పరిశుద్ధమైన శక్తి గల స్వస్థపరిచే హస్తము వాక్యం విన్న ప్రతి ఒక్కరి మీద ఉంచి వారి బాధల నుండి విడుదల దయచేయండి. యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సంపూర్ణ రాత్రి ప్రార్థన. నూతన సంవత్సరం 2023 జనవరి నుండి పునః ప్రారంభం. ప్రతి నెల ఆఖరి బుధవారం. సమయం రాత్రి 9 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. అందరికీ ఆహ్వానము. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్, యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF హైదరాబాద్. నీ ధనము నీ ఘనము ప్రభుయే
దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుడ్డలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుడ్డలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశ